టాలీవుడ్ ఎవర్గ్రీన్ హిట్ మూవీ జగదేక వీరుడు అతిలోక సుందరి 1990లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో థియేటర్లో సంచలనం క్రియేట్ చేసింది. డైరెక్టర్ రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ మూవీలో మెగాస్టార్ చిరంజీవి, దివంగత నటి శ్రీదేవి జంటగా నటించారు. సోషియో ఫ్యాంటసీ డ్రామాగా వచ్చిన ఈ సినిమాను వైజయంతి మూవీస్ పతాకంపై నిర్మాత అశ్విని దత్ నిర్మించారు. అప్పట్లో ఈ సినిమా భారీ వసూలు రాబట్టింది. దాదాపు 2 కోట్లతో నిర్మిస్తే ఈ సినిమా 15 కోట్లకు పైగా కలెక్షన్స్ తీసుకువచ్చింది. తెలుగు బాక్సాఫీస్ దగ్గర రికార్డులు తిరగరాసింది. ఈ సినిమాకి ఇళయరాజా అందించిన మ్యూజిక్ మరింత హైలైట్ అయింది. ఇప్పటికీ జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా సాంగ్స్ యూట్యూబ్లో దూసుకు వెళ్తాయి. చిరు శ్రీదేవి జోడీకి కెమిస్ట్రీకి ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఈ చిత్రాన్ని తాజాగా మేకర్స్ రిలీజ్ చేశారు. మే 9న థియేటర్లో విడుదలైంది ఈ సినిమా. మరోసారి సెన్సేషన్ రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అప్పట్లో ఈ సినిమా కోసం చిరంజీవి, శ్రీదేవి ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాకు అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి 25 లక్షలు, శ్రీదేవి 20 లక్షలు పారితోషికంగా అందుకున్నారట. ఈ సినిమాకి ఇప్పుడు తాజాగా రిలీజ్ చేయడంతో ఎంత వసూళ్లు వచ్చిందనేది కూడా తెలుసుకుందాం. ఈ సినిమా సమయానికి చిరు, శ్రీదేవి ఇద్దరు ఇండస్ట్రీలో టాప్ స్టార్స్. వీరిద్దరి కెమిస్ట్రీ, యాక్టింగ్కు ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఈ చిత్రాన్ని 4K 3D ఫార్మెట్లో రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ఈ సినిమా 35వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని రిలీజ్ చేయడం జరిగింది. రిలీజ్ కూడా నిర్మాణ సంస్థ ఈ సినిమాకి భారీగానే ఖర్చు పెట్టినట్టు తెలుస్తోంది. ఇక మెగా అభిమానుల నుంచి విశేష స్పందన వస్తోంది. పెద్ద ఎత్తున అభిమానులు ఈ చిత్రాన్ని తిలకిస్తున్నారు. భారీ కలెక్షన్లు వస్తున్నాయి. మొదటి రోజు దాదాపు 1,75,00,000 వసూళ్లు రాబట్టింది. నిర్మాణ సంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది. ఇక వీకెండ్లో కలెక్షన్స్ భారీగా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. అంతేకాదు రిలీజ్ అయిన సినిమాలు కొద్ది రోజులు థియేటర్లో ఆడుతూ ఉంటాయి. మెగా సినిమా కాబట్టి ఈ సినిమా ఖచ్చితంగా 10 నుంచి 15 రోజులు ఆడే అవకాశం ఉన్నట్టు అనలిస్టులు కూడా భావిస్తున్నారు. అంతేకాకుండా పెద్దగా సినిమాలేమీ కూడా గత వారం, ఈ వారం రిలీజ్కి లేకపోవడంతో ఈ సినిమాకి మరింత కలిసి వస్తుందనే అవకాశాన్ని తెలియజేస్తూ ఉన్నారు. తమ అభిమాన హీరో సినిమా రిలీజ్కి భారీ స్థాయిలో కలెక్షన్ రావడంపై మెగా అభిమానులు కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాకి అశ్విని దత్ తన ప్రతిష్టాత్మక వైజయంతి మూవీస్ బ్యానర్పై 1990లో నిర్మించారు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. 1990 మే 9ని చిత్రం విడుదలైంది. అప్పట్లో పెను సంచలనం క్రియేట్ చేసింది. ఈ సినిమా విడుదలైన తర్వాత నెల 15 రోజుల వరకు ఏ సినిమా రిలీజ్ కాలేదంటే, పెద్ద సినిమాలు ఏ పోటీకి రాలేదంటే అర్థం చేసుకోవచ్చు ఈ సినిమా ఎంతలా కలెక్షన్స్ తీసుకొచ్చిందో. ఇందులో టూరిస్ట్ గైడ్గా మెగాస్టార్ చిరంజీవి, ఇంద్రజ పాత్రలో ప్రముఖ హీరోయిన్ శ్రీదేవి, ఇతర ముఖ్య పాత్రల్లో అమరీష్ పూరి, అల్లు రామలింగయ్య, కన్నడ ప్రభాకర్, బ్రహ్మానందం, తనికెల బర్ని, రామిరెడ్డి, బేబీ శాలిని వంటి వారు నటించారు. ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో మెగా ఫ్యాన్స్ అయితే చాలా హ్యాపీగా ఉన్నారు.